వారణాసి నుంచి వచ్చిన ప్రతీది కూడా ఆల్మోస్ట్ ప్రతి ఫెస్టివల్ సిక్సర్ అనే చెప్పుకోవాలి. ఇలా లుక్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, అప్డేట్ కానీ, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఫెస్టివల్‌కి సిక్సర్ లాగా వాళ్ళు ఏది అనౌన్స్ చేస్తే అదే సూపర్ హిట్ అయిపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన విధానం వరకు అసలు మూవీ పేరు కూడా చెప్పకుండా జస్ట్ రిలీజ్ డేట్ ఒకటే చెప్పి మనకు వారణాసి మూవీ గురించి వారణాసిలో కేవలం డేట్ ఒకటే కటౌట్లు వేయించడం దగ్గర నుంచి ప్రతీది కూడా సూపర్ హిట్ అయితే అయ్యింది. మనకు అప్డేట్‌కి అప్డేట్ ఇవ్వకుండా అసలు టైం కూడా చెప్పకుండా సడెన్‌గా హాలీవుడ్ స్టైల్‌లో అప్డేట్లు రిలీజ్ చేయడం గానీ ఇలాగా ఏది స్టార్ట్ చేసినా, ఏ అప్డేట్ ఇచ్చినా అది ఒక సరికొత్త ట్రెండ్‌కి నాందైతే పలుకుతున్నది సిక్సర్ కింద. సో, ఇంకో కొత్త సిక్సర్ అయితే కొట్టారు రాజమౌళి గారు. అదేంటంటే 'వారణాసి' మూవీ గురించి వారణాసిలో మనకి ఎక్కడ చూసినా సరే వారణాసి మూవీ పోస్టర్స్‌తో కటౌట్స్ అన్నిటి కూడా నింపేశారనమాట. ఏ వీధిలో చూసినా మనకు వారణాసి పోస్టర్సే కనిపిస్తున్నాయి. సో, మనకి స్పెషల్‌గాన వారణాసి గురించి ఏదైతే ఉందో మనకు డౌట్ లేకుండా ఆ సిటీలో మనకి ఈ మూవీని పబ్లిసిటీ ఎక్కువ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచనతో పాటు ఇంప్లిమెంట్ చేసిన స్టైల్ ఏదైతే ఉందో ఇది మనకి డబల్ సిక్స్ అనమాట. అంటే ఈ సిక్సర్‌కి మనం ఇంకో 6 కూడా ఇచ్చేదనమాట. సో, ఆ రేంజ్‌లో మనకి సిక్సెస్ మీద సిక్సెస్ కొడుతున్నారు అప్డేట్స్‌లోని. ఇంకా ఇంతలా పెడుతున్న తర్వాత ప్రతి దాని మీద ఏప్రిల్ 7న వస్తున్నది, ఏప్రిల్ 7న వస్తున్నదని అక్కడున్న ప్రతి ఒక్కరిలో కూడా మూవీ గురించి వస్తున్నది అని తెలిసేలాగా బలంగా నాటుతున్నారనమాట. మరి ఇంత నాటిన తర్వాత రాజమౌళి గారి సినిమాలు ఎలాగో పోస్ట్‌పోన్ అవుతాయి కాబట్టి ఇది కూడా పోస్ట్‌పోన్ అయిపోతే ఇంత పబ్లిసిటీ చేసింది వేస్ట్ అని అందరూ కూడా అనుకుంటుంటారు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా అనుకున్నాను. సో, అలా అవ్వకూడదని ఆశిద్దాం. మ్యాక్సిమం ఈసారి రాజమౌళి గారి స్పీడ్ చూస్తుంటే అవ్వకపోకుండానే ఉంటుంది. ఏమో ఒకవేళ సడన్‌గాన మనకి ఏవైతే అప్డేట్‌కి అప్డేట్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా మనకి ఏదైతే అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేస్తున్నారు. అలాగే అందరూ పోస్ట్‌పోన్ అవుతుంది అనుకుంటున్న వారణాసి అనుకున్న టైంకి కూడా వచ్చేయచ్చు. సెకండ్‌ది అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారు నాతో సహా. మరిది వాళ్ళ అభిమాన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.